హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. నేను కాశీ యాత్రకు అయితే వచ్చేసాను. చాలామందికి నా స్టూడెంట్స్కి తెలుసు నేను కాశీ యాత్రకు వెళ్తున్నానని. ముందుగా మనం గంగా స్నానాలకు వెళ్తున్నారు అందరూ కూడా. మేమందరం దాదాపు ఒక 160 మెంబర్స్ దాకా కాశీ యాత్రకు వచ్చామన్నమాట. చూడండి, అందరూ కాశీలో దిగ్గానే గంగా నదిలో స్నానం చేయడానికి రెడీ అయిపోయారు. అలానే చెప్పాను కదా, నేను 160 మెంబర్స్ దాకా వచ్చేసాము మేమని చెప్పేసి, అందరూ వచ్చారా లేదా అని చెప్పేసి ఇక్కడ నిలబడి అందరూ కూడా చెక్ చేసుకుంటున్నారు. అందరూ వచ్చినట్టే అనుకొని అప్పుడు గంగా స్నానాలకు బయలుదేరామన్నమాట. నేను మా వారు ఇద్దరం కలిసి గంగా స్నానానికి వెళ్ళామండి. నేనైతే కొంచెం మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను దిగటానికి. బోట్ వచ్చేస్తుంది, త్వరగా చేసేయండి అన్నారనమాట. కాబట్టి నేనైతే మునగలేకపోయాను. కొంచెం చల్లగా ఉన్నాయి వాటర్, పొద్దున్నే వెళ్ళాం కాబట్టి. గంగా స్నానాలు అయితే ముగించుకొని మేము బయటకు వచ్చేసాము. తర్వాత దీపాలు వెలిగిస్తారనమాట ఇక్కడ, గంగా హారతి. మనం చిన్న చిన్న దీపాలు వెలిగిస్తూ ఉంటాము. అందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా గంగా స్నానాలు చేస్తున్నారు. కొంతమంది ముగించుకొని వచ్చేసి దీపాలు వెలిగిస్తున్నారనమాట. ఎవరికి వాళ్ళు అక్కడ అన్నీ కూడా నీట్గా చూసుకొని జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే అక్కడ కొంచెం మనకి జారుతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగి వెళ్తున్నారు. అలానే ఈ సామాన్ అంతా కూడా నాకు ఇచ్చేసి వెళ్ళారనమాట. నువ్వు ఇక్కడే కూర్చుంటావు కదా హేమా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలానే స్నానం చేసి వచ్చిన వాళ్ళు దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఓకే, మనదైతే గంగా స్నానాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవటానికి బయలుదేరారనమాట అందరూ కూడా. అటువైపు మెట్ల వైపు వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ మణికర్ణిక ఘాట్ అనమాట. మణికర్ణిక ఘాట్ అంటే మనకి అక్కడ కాశీలో స్వర్గస్థులైన వారిని ఇక్కడ పరమపదించేదన్నమాట మణికర్ణిక ఘాట్. చూడండి, నేనైతే దగ్గరికి వెళ్ళి చూడలేదండి. నాకు కొంచెం అలా చూడాలంటే భయం కాబట్టి నేను దగ్గరగా వెళ్ళలేదు. దూరంగా ఉండే నేను ఆ వీడియో అనేది తీశాను. ఆ మెట్లన్నీ ఎక్కి వచ్చేటప్పటికి మన వాళ్ళందరికీ సాలిపోయి హ్యాపీగా ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నారు. తర్వాత మనం గయా బయలుదేరామండి. గయాలో సామూహిక పిండ ప్రదానాలని చెప్పేసి పెట్టారనమాట. పిండ ప్రదానం చేయాలి అనుకున్న వాళ్ళు కాశీలో కన్నా కూడా గయాలో చేస్తే మంచిదని చెప్పేసి అక్కడికి వచ్చామన్నమాట. పోతే మనకి అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం అయోధ్య చేరుకున్నాము. అయోధ్య వచ్చేసి రిలాక్స్ అవుతున్నారు అందరూ కూడా. నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. అందరూ హాయ్ చెప్పారు. అందరూ మా అంటే పిన్ని వరుస అయ్యేవాళ్ళు, అక్క, వదినమ్మలు, బాబాయిలు, అన్నయ్యలు అందరూ కూడా, అత్తమ్మ అందరూ కూడా నీట్గా రిలాక్స్గా కూర్చున్నారు. ఇప్పుడు మనం మా అమ్మ అన్నమాట వస్తుంది. అమ్మ, నాన్న, మా హస్బెండ్ మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా మందితో నేను సెల్ఫీలు అయితే తీసుకోవటం జరిగింది. అంటే మన వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా చాలా మంది పరిచయం అయ్యారు మనకి ఈ టూర్లో. మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ బాగా విష్ చేసుకుంటూ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ కొన్ని సెల్ఫీలు అయితే నేను తీసుకున్నాను. చాలా మందిని నేను పరిచయం చేసుకున్నాను. వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అనుకుంటాం, కానీ మన హడావిడిలో మనమే కొన్ని చేయలేకపోతాము. కానీ కొన్ని మాత్రం నేను చేయగలిగానండి. మా హెల్పింగ్ చేయటం కానీ ఏదైనా సరే, నాతో పాటు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మనం ట్రైన్లో వచ్చేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని నీట్గా అందరూ కూడా క్షేమంగా అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాము. మా ప్రభుజీ అన్నమాట, మమ్మల్ని టూర్కి తీసుకెళ్ళినటువంటి ప్రభుజీ గారు. చూడండి, అందరూ హరే నామ భజన చేసుకుంటూ, మేము ఇస్కాన్ టెంపుల్ తరపున వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హరే కృష్ణ హరే రామ అనుకుంటూ ఎంచక్కా కీర్తనలు పాడుకుంటూ చాలా హ్యాపీగా సాగిందండి మా టూర్ అనేది. కొంచెం ట్రైన్ ప్రయాణం కొంచెం మాకు లేట్ అవటం,
కొంచెం డిలే అయింది. ఓకే, చూడండి ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. అయోధ్యలో మనకి హనుమాన్ గుడికి వెళ్ళాము. మనల్ని లోపలికైతే వీడియో ఎలా చేయలేదు, బయటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను నేను. అలానే ఇప్పుడు అయోధ్యలో బాలరామయ్య మందిరానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా మనల్ని ఫోన్లు ఏది ఎలా చేయనీరు. అక్కడ ఒక లాకర్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఇంతవరకే నేను బయట వరకు మాత్రమే నేను ఈ వీడియో చూపించగలిగాను. అలానే తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక వీడియో, ఒక ఫోటో, మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగాము. అలానే సరయూ నది ఒడ్డున మనకి వీణ కనపడిందండి, చాలా ముచ్చటగా అనిపించింది నాకైతే. ఇది సరయూ నది ఒడ్డు అనమాట. మనకు అయోధ్య సరయూ నది ఒడ్డున ఉందని తెలుసు కదా. ఆ సరయూ నదికి సాయంత్రం పూట హారతి కోసం అని చెప్పేసి వెళ్ళాము. దర్శనం, రాముడి దర్శనం అయిపోయిన తర్వాత సరయూ నది ఒడ్డుకి వచ్చేసామన్నమాట. చూడండి ఎంత లైటింగ్, సాయంత్రం పూట కాబట్టి లైటింగ్ చాలా బాగా అనిపించింది. కాబట్టి నేను మొత్తం కూడా ఆ సరౌండింగ్స్ మొత్తం వీడియో తీయటం జరిగింది. చాలా బాగుందండి. ఇప్పుడు మనం గంగా హారతి కోసం వచ్చామన్నమాట. సరయూ నది హారతి అండి, సరయూ నది హారతి కోసం వచ్చాము. ఇక్కడ అందరూ కూడా సరయూ నది స్నానాలు చేశారు చాలా మంది కూడా. చూడండి ఎంత చక్కగా స్నానాలు ముగించుకొని అక్కడ కొంతమంది స్నానాలు చేసేవాళ్ళు, కొంతమంది దీపాలు వెలిగించేవాళ్ళు. చాలా చక్కగా జరిగిపోయింది. దీపాలు వెలిగిస్తూ ఉంటే హారతి తీసుకునే వాళ్ళు కొంతమంది. అందరూ కూడా మేము ఇంత దూరం వచ్చాం కదా, మనం స్నానాలు చేద్దాము, మన పాపాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ స్నానాలు చేయటం, గంగా నదిలో కానీ, సరయూ నదిలో కానీ, చక్రతీర్థంలో కానీ చాలా బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళి చేస్తూ ఉన్నారనమాట. నేనైతే దిగలేదు ఫస్ట్ టైము. గంగా నదిలో అయితే చేశాను కానీ సరయూ నదిలో నేను దిగలేకపోయాను. కానీ తర్వాత చేయగలిగాను. మళ్ళీ పౌర్ణమి రోజు సంకల్పించుకొని అందరూ కూడా ఎంత దీపాలు వెలిగించుకొని హారతి ఇచ్చేసి, స్నానాలు చేసి హారతి ఇచ్చుకొని బయటకు వచ్చేసారనమాట. కొంతమంది మనకి ఇప్పుడు నేను దిగలేదని చెప్పాను కదా, అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం వాటర్ తీసుకొని చిలకరించారనమాట. బయట ఒడ్డున ఉన్న వాళ్ళకి కొంచెం అలా వాటర్ చిలకరించుకొని బయటకు వచ్చేసారు. మా నాన్నగారు అయితే ఇక్కడ ఆవుకి అరటిపండు తినిపిస్తున్నారు బాగా నీట్గా. ఇప్పుడు మనం సరయూ నది హారతి చూస్తున్నాం అనమాట. గంగా హారతి లాగా సరయూ నది దగ్గర కూడా హారతి ఇస్తున్నారు. గంగా నది హారతి చాలా బాగుందండి. మనకి సరయూ నది దగ్గర ఈ హారతి అనమాట. అలానే ఇంకా కొన్ని సెల్ఫీలు కూడా తీసుకున్నాను. అందరూ చాలా బాగా, నేను కూడా సెల్ఫీ దిగుతానని చెప్పి వచ్చి తీయించుకున్నారనమాట నా ఇంట్రెస్ట్ చూసి. ఇప్పుడు మనం నైమిషారణ్యం బయలుదేరుతున్నామండి. ఏకూజామున 3ంటికి రెడీ అయ్యి మేమందరం కూడా నైమిషారణ్యం అనమాట. నైమిషారణ్యం అనేది బయలుదేరుతున్నాం పొద్దున్నే 3ంటికి. అందరూ కూడా నీట్గా రెడీ అయ్యి కృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఎంచక్క హరే రామ హరే కృష్ణ అనుకుంటూ. చూడండి మనకి నామాలు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ మేము బస్సుల దగ్గరికి వచ్చేటప్పటికే సూర్య భగవానుడు ఎంత చక్కగా ఉన్నాడండి. ఇది నైమిషారణ్యంలో మనకి చక్రతీర్థం అనమాట. ఈ చక్రతీర్థంలో స్నానాలు దాదాపు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక 5 రౌండ్లన్నా తిరిగారండి. 5 రౌండ్లు తిరిగి అప్పుడు బయటకు వచ్చారనమాట. చాలా ఎంజాయ్ చేశారు టూర్లో. ఇక్కడ వచ్చేసి మనకి హరే కృష్ణ హరే రామ భజన అండి. ప్రతి చోట కూడా ఇలా వాళ్ళు హరినామ సంకీర్తన చేసుకుంటూ చాలా చక్కగా మనకు కూడా అలా హరే కృష్ణ హరే రామ అని అనాలి అని అనిపించేటట్లుగా ఎంచక్కా వాళ్ళు మోటివేట్ చేస్తూ మన సంస్కృతిని కాపాడుతున్నారు. చాలా బాగుంది భజన, వినండి ఒకసారి. ఎవరన్నా మన వాళ్ళు అక్కడ చక్రతీర్థంలో ఇంకా స్నానాలు చేస్తూ మిగిలిపోయి ఉంటే, ఒకళ్ళకి ఇంకొకళ్ళు కనపడకుండా ఉంటే అప్పుడు ఇలా ఈ నామ సంకీర్తన విని మన వాళ్ళు మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి వాళ్ళ ఐడియాలు వాళ్ళకు ఉన్నాయండి. కాబట్టి చాలా చక్కగా మమ్మల్ని అన్ని చోట్లకి తీసుకువెళ్ళారు. చూడండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ చాలా బాగుంది హనుమాను.
అలానే మళ్ళీ తిరిగి అయోధ్యకి వచ్చేసామండి. అయోధ్యలో మళ్ళీ రాముడి దర్శనం కోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళాము. ఆ రోజు హోలీ పండగ అండి. హోలీ పండగ చాలామంది ఈ హోలీ జరుపుకుంటున్నారు. ఎవరైనా సరే మా మీద రంగులు పడినవి అని అనుకోకుండా ఉంటేనే బయటికి రమ్మన్నారనమాట. ఎవరు కూడా దాన్ని లెక్క చేయలేదు. హోలీ అయితే ఇంకా మంచిది, మనం పౌర్ణమి రోజు రాముడిని దర్శనం చేసుకుందాం బాలరాముడిని అని బయలుదేరారనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి హోలీ పండుగ ఎంత చక్కగా చేస్తున్నారో. ఎవరు అసలు వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అని లేదండి, వాళ్ళ పాటికి వాళ్ళు చక్కగా హోలీ జరుపుకుంటున్నారనమాట. చూడండి, ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచి పండుగ అండి, చాలా బాగుంది. మనకల్లా అయితే కొంచెం ఈ రంగులంటే భయపడతారు, కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా చూడండి, మేము ఎక్కడికక్కడే వాళ్ళని తప్పించుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. అయినా కూడా రంగులు వేసేసారు. అది మనం ఇష్టంగానే తీసుకున్నాము. చాలా బాగా చేశారండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి దశరథ రామయ్య మహల్ అన్నమాట. దశరథ మహల్ అంటారు దీన్ని. చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనకి అందరూ కూడా కొలువై ఉన్నారు. రామలక్ష్మణులు, సీతాదేవి, అలానే దశరథ మహారాజు, కౌసల్య, కైకేయి అందరూ కూడా మనకి ఇక్కడ అన్ని విగ్రహాలు కనిపిస్తాయి మనకి. ఎంచక్క మనం ఇక్కడ కూడా అందరినీ దర్శించుకొని చూడండి, మహల్ చాలా బాగుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది ఏంటి అనేది మనకి తెలియటం కోసం. ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మనకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. అందరూ అక్కడ ఉన్న కొలువై ఉన్న వాళ్ళకంటే కూడా ఇక్కడ మనకి ఈ మహల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వీడియోలు తీసుకుంటూ చాలా చక్కగా ఫొటోస్ కానీ చూడండి, మా ప్రభుజీకి కూడా మొత్తం హోలీ రంగులు కొట్టేశారు. నేను కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాను. అందరూ మన వాళ్ళందరూ ఒక చోటకి చేరినప్పుడు మనం గుర్తు కోసం, మనం పలానా చోటకి వెళ్ళాము అని తెలియటం కోసమైనా చాలా చక్కగా జరిగింది మా ప్రయాణం కూడా. కొంచెం ట్రైన్ డిలే అయింది, కానీ మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. కొత్త పరిచయాలతోటి మా మమ్మీ, మా డాడీ అందరూ కూడా హరే రామ హరే కృష్ణ అంటున్నారు అనమాట. నేను బయటికి రాగానే చూడండి, ఆవు దూడకి పాలిస్తూ ఒక మంచి చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఆవు దూడ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారు. నేను కూడా ఒక ఫోటో గబుక్కుని తీసేశానమాట. చాలా బాగా అనిపించింది అందరికీ. ఇక్కడికి వచ్చేసేటప్పుడు అయోధ్య దగ్గర నాకు ఈ చెట్టు కనపడిందండి. దానికి అన్ని బుట్టలు కట్టి ఉన్నాయి. దేనికో అయితే నాకైతే తెలియదు. అక్కడ మనకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ మళ్ళీ సరయూ నది దగ్గరకు వచ్చేసి రాముడి దర్శనం అయిపోయిన తర్వాత, ఆ రోజు పౌర్ణమి అని చెప్పా కదా, హోలీ రంగులు బాగా కొట్టేశారు కాబట్టి మళ్ళీ ఆ రోజు మనం సరయూ నదికి వెళ్ళి స్నానాలు చేసి ఎంచక్క మొక్కజొన్న కండలు కాల్పించుకొని తినేసాము అందరం కూడా. ఆ మొక్కజొన్న కండికి చూడండి, సాల్ట్ నిమ్మకాయతోటి కొంచెం మనకి అలా రఫ్ చేసి ఇచ్చారనమాట. హాయిగా తిన్నారు అందరూ కూడా. తర్వాత మనం ఇక్కడికి రాగానే, రూమ్స్ దగ్గరికి రాగానే అక్కడ మనకి రాధాకృష్ణులకి అభిషేకం చేస్తున్నారండి చక్కగా. అందులో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ కూడా అభిషేకం చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఈ భాగ్యం కలిగినందుకు నిజంగా చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రాధాకృష్ణులకి అభిషేకం చేశారు చాలా భక్తితోటి. మా ప్రభుజీ గారు, శ్రీకాంత్ ప్రభుజీ సేవ చేసేవాళ్ళు సేవ చేస్తున్నారు. ఎంతో చక్కగా అభిషేకం చేసేవాళ్ళు అభిషేకం చేస్తున్నారనమాట. చాలా చక్కగా ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి సీతాదేవి పాదాలన్నమాట. చాలా చిన్న చిన్న పాదాలు, చాలా అందంగా ఉన్నాయండి. అక్కడ మనకి ఇదంతా కూడా భరతుడు తిరిగినటువంటి ప్రదేశం అన్నమాట. భరతుడు సీతారామలు మనకి వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు సీతారాములు లేని అయోధ్యలో నేను ఉండలేనని చెప్పేసి ఒక చోటుకి వచ్చి సొరంగం తవ్వుకొని అక్కడ
తను తపస్సు చేసుకుంటూ ఇక్కడ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండిపోయాడంట. ఆ ప్రదేశం అన్నమాట ఇది. మేము ప్రొద్దున్నే కూజామున 4 బయలుదేరి వచ్చేసాము. ఆ టయానికి బయలుదేరి రావటాన మేము కూడా ఇక్కడ సూర్య నమస్కారాలు చేసుకోవటానికి చాలా బాగుందన్నమాట. అక్కడ చాలా అసలు ఆ మెట్లు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి. దిగగలిగిన వాళ్ళు దిగారండి, కొంతమంది దిగలేని వాళ్ళు అక్కడి నుంచే కొంచెం వాటర్ అలా చిలకరించేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద మెట్లండి. ఇక్కడైతే చేపలు పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట. అక్కడ కూర్చుంటే చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం కూడా. అక్కడి నుంచి మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టుకి ఎవరో ఉయ్యాలు కట్టుకున్నారు. ఆ ఉయ్యాలతోటి వానర సైన్యం ఎంతో చక్కగా ఉయ్యాలు ఊగుతూ నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే వీడియో తీసుకున్నాను. పైకి వెళ్ళి చూస్తే మనకు అక్కడ సీతారాముడు, హనుమంతుడు ఒక ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారనమాట. చూడండి, ఇక్కడ ట్యాప్ తిప్పుకొని వాటర్ తాగింది, కానీ వెంటనే ఆపేసింది మళ్ళీ. నిజంగా వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. కొంచెం భయం వేసింది, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ కోతులు కూడా. కానీ చూడండి, ట్యాప్ తిప్పుతుంది, వాటర్ తాగుతుంది, మళ్ళీ ఆపేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. వెంటనే క్లిక్ చేశాను. చివరికి మేమైతే అంతా కూడా మా ప్రయాణాన్ని ముగించుకున్నాము. తర్వాత ఈయన మా ప్రయాణం మళ్ళీ ఇంటికన్నమాట. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.